అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు కనీసం ఇలా 5 రోజులు అయింది, ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం కానీ, ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మాకుండే అనుభవాన్ని, మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడ బయలుదేరి వెళ్తున్నాం. రాష్ట్రం మొత్తంలో మీరొచ్చినాక మొదలుపెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లో సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. మరి 200 కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్ చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాలో మాటలు మస్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగినా, తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించిందా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా?